హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఒకే చోట కట్టించిన 5 ఇల్లులు చూద్దామండి. మనకి 5 ఇల్లులు కూడా అమ్మకానికైతే ఉన్నాయండి. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ, బ్రదర్స్ కానీ, కొలీగ్స్ కానీ ఒకే చోట కలిపి తీసుకుందాం అన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉంది అన్నది వీడియో క్లియర్ గా చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. నీట్ గా ప్రమోట్ చేసి సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్ లోకి వస్తే ఇది సౌత్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌసెస్ అండి. పక్క పక్కనే టోటల్ గా 4 ఇల్లులు అమ్మకానికి అయితే ఉన్నాయండి. 4 కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. ఫ్రంట్ ఎలివేషన్ మాత్రం చేంజ్ చేశారు. అలాగే మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ కూడా ఒకటి వచ్చిందండి. ఆ కార్నర్ లో కనిపిస్తుంది కదా, అది సౌత్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి. టోటల్ గా ఒకే చోట 5 బిల్డింగ్లు అయితే సేల్ కి అయితే ఉన్నాయండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 ఫీట్ సీసీ రోడ్ అండి. అండర్ గ్రౌండ్ డ్రైన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు ఏదో చూపిస్తాను చూడండి. మనకి ఈ బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూడండి, చాలా సింపుల్ డిజైన్ లో మనకి స్టేర్ కేజ్ రూమ్ కింద కూడా వేయించారండి. స్టెప్స్ దగ్గర అది కూడా వర్షం పడకుండా చేయించారు. ఫ్రంట్ ఎలివేషన్ కలర్ మాత్రం మార్చారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి స్టోన్ అయితే యూజ్ చేశారు. మనకి అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకి డ్రైన్స్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైన్స్ అయితే యూజ్ చేశారండి. ఒకసారి చూపిస్తాను చూడండి. అలాగే 3 ఫేస్ కరెంట్ వైరింగ్ కూడా ఉందండి. మనకి బిల్డింగ్ అంతా కూడా 3 ఫేస్ వైరింగ్ అయితే చేయించారు. మనకి ఈ బిల్డింగ్స్ అయితే రెడీ టు మూవ్ అండి. ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. లోపలికైతే వెళ్ళి చూద్దామండి. మన ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుంది. ప్లస్ మన పార్కింగ్ ఏరియాలో చిన్న కార్ అయితే పడుతుంది. పార్కింగ్ ఏరియా యూజ్ చేయని ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఇంకా చిన్న చిన్న క్లీనింగ్ వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఇక్కడ సీలింగ్ డిజైన్ తీసుకుంటే పీవీసీ సీలింగ్ అయితే చేయించారు. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే టోటల్ గ్రానైట్ అయితే తీసుకున్నారని గేట్ లైట్ డిజైన్స్ కూడా చూడొచ్చు. అలాగే ఫ్రంట్ సింహద్వారం అయితే టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. ఇది 9 ఫీట్ హైట్ వరకు అయితే ఇచ్చారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. పక్కన వచ్చి ఓపెనబుల్ డోర్స్ అండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 25x51 అండి, 142 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 3 సెంట్లు దాకా అయితే వస్తుందండి. బిల్డింగ్ కి ఈస్ట్ వైపు 2.5 ఫీట్ అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ సౌత్ వెస్ట్ ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాల్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. క్లియర్ గా చూపిస్తాను చూడండి. మనకి ఎక్కడ కాంపౌండ్ వాల్ కి ల్యాండింగ్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. అదే స్టెప్స్ దగ్గర వర్షం అది పడకుండా మనకి పైన రేక్ తో క్లోజ్ చేశారండి. మనకి ఎలివేషన్ లో చూపించాను కదా, అట్లా క్లోజ్ చేశారండి. లోపలికైతే వెళ్ళి చూద్దామండి. మెయిన్ డోర్ దగ్గర ఇచ్చిన హ్యాండిల్ డిజైన్ కూడా బాగుంది. ప్లస్ మనకి లోపల ఇచ్చిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. 2x4 విత్ టైల్స్ అయితే తీసుకున్నారు. గ్లాసీ ఫినిష్ తో తీసుకున్నారండి. డిజిటల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే డిజైన్ అయితే చాలా యూనిక్ గా అయితే ఉందండి. మంచి డిఫరెంట్ లుక్ అయితే యూజ్ చేశారు. మరి రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ లుక్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల చాలా లుక్ అయితే వచ్చిందండి. మనకి హాల్ వచ్చి స్ట్రైట్ గా అయితే ఇచ్చారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x16 అండి. హాల్ పెద్దదిగానే ఉంది. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. టోటల్ గా జిప్సమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి సెంటర్ లో ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. హాల్లో స్ట్రైట్ గా టీవీ నెట్ అయితే తీసుకున్నారు. టీవీ నెట్ డిజైన్ అయితే బాగుందండి. టోటల్ ఈ పార్టీషన్ వరకు అయితే తీసుకొచ్చారు. ఇక్కడ టోటల్ గా లవర్స్ అయితే యూజ్ చేశారండి. పీవీసీ వాల్ ప్యానల్స్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల చూడడానికి అయితే చాలా బాగుంది. ఈజీగా 65 ఇంచెస్ టీవీ కూడా ఈజీగా పడుతుంది. పక్కనే చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి పైన గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ సెల్ఫ్స్ దగ్గర యూజ్ అయిన హ్యాండిల్ డిజైన్ అయితే చూడండి. మనకి టోటల్ గా అటు ఇటు కూడా 2 సెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. టోటల్ గా టీవీ డిజైన్ అయితే చాలా బాగుందండి. హాల్ కూడా పెద్దదిగానే ఉంది. హాల్ నుంచి ఈస్ట్ వైపు ఒక విండో ఒక డోర్ అయితే ఇచ్చారు. లోపల విండోస్ అనేవి కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారండి. పక్కన ఈ కార్నర్ లో ఇన్వర్టర్ పెట్టిన పాయింట్ అయితే ఇచ్చారు. ప్లస్ మనకి హాల్లో కంటే లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. లోపల బొమ్మలు కూడా గ్రానైట్ అయితే చేయించారు. లోపల బెడ్రూమ్ దగ్గర ఇచ్చిన డోర్ డిజైన్ అయితే బాగుందండి. వుడ్ ఫినిష్ లో తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ప్లస్ మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11x14 అండి. బెడ్రూమ్ పెద్దదిగానే ఉంది. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. ప్లస్ మన బెడ్రూమ్ లో సౌత్ వైపు కార్డ్కి అయితే టోటల్ కబోర్డ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. గ్లాసీ ఫినిష్ తో తీసుకున్నారు. ప్లస్ మనకి ఇక్కడ వచ్చి స్లైడింగ్ డోర్స్ యూజ్ చేశారు. అలాగే టాప్ లో ఓపెన్ బుల్ డోర్స్ యూజ్ చేశారండి. ఒకసారి అయితే చూడొచ్చు. పైన కూడా చిన్న చిన్న స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. టోటల్ గా ఒకటే ప్యాటర్న్ లో మన డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. డిఫరెంట్ లుక్ అయితే ఉంది. అలాగే ఈ కబోర్డ్ లో ఒక విండో కూడా కలిసిపోయేలాగైతే ఇచ్చారు. ఈ బెడ్రూమ్ లో ఇక్కడ అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ కూడా చూద్దాం. మనకు వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల స్విచ్చెస్ అన్ని కూడా అవెల్స్ కంపెనీ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారండి. మనకు లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకు లోపల శానిటరీ అండ్ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేయాలండి. ఫిక్సింగ్ చేసేస్తే ఇస్తారు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి అయితే మనకి బిల్డింగ్ అప్ చెప్తారండి.
వర్క్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఓనర్స్ దగ్గరుండి అయితే కట్టించారు. టోటల్ గా వీళ్ళు 6 బిల్డింగ్లు అయితే కట్టించారండి. ఒక బిల్డింగ్ సేల్ అయితే అయిపోయింది. ఇంకా 5 బిల్డింగ్లు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ వచ్చి 10x11 అండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ లో సౌత్ వైపు వాల్ డ్రాప్ చేయించారండి. బెడ్రూమ్ డోర్ పక్కన వాల్ డ్రాప్ చేయించారు. ఇది కూడా సీలింగ్ ఎడ్ వరకు తీసుకున్నారు. ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ అండి. ఇక్కడ యూజ్ చేసిన డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి డోర్ లో కలిసిపోయింది. అలాగే డోర్స్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతున్నాయండి. అలాగే మనకి మెయిన్ లుక్ ఏంటంటే ఇక్కడ యూజ్ చేయని ఈ బార్డర్ వల్ల కూడా లుక్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు కదా, ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ వాష్రూమ్ వచ్చి 4x8 సైజులు అయితే ఇచ్చారండి. మనకి పైన అటకైతే ఇచ్చారు. దానివల్ల 8 వరకు కూడా మనకి వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. బాత్రూమ్స్ కానీ బెడ్రూమ్స్ కానీ రెండు కూడా స్పేసెస్ కానీ ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉందనేది అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గరలో కొత్తూరులో ఎంత ఉంటుందండి. మనకి ఇంటి దగ్గర సర్పవరం జంక్షన్ అయితే ఎగ్జాక్ట్ గా 4 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కి అయితే 6 to 7 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు ఇవన్నీ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఏరియా వచ్చి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అలాగే మంచిగా డెవలప్ అవుతున్న ఏరియా చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. ప్లస్ మనకి టీవీ యూనిట్ దాటి కొంచెం ఫ్రంట్ కి వస్తే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ పూజారం మీద ఇచ్చారు. పూజారం కూడా చూడొచ్చండి. పూజారం ఒక ఇద్దరికైతే సరిపోతుంది. దేవుని పెట్టుకున్నాక వీళ్ళ ప్లాట్ఫామ్ కొన్ని వృత్తో చేయించారండి. దేవుని పెట్టడానికి ఎక్స్టెండ్ అయితే చేయించారు. మన పూజ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా పెట్టడానికి అయితే సరిపోతుందండి. ఈస్ట్ వైపు అయితే చిన్న విండో అయితే ఇచ్చారు. అలాగే పూజ ఐటమ్స్ పెట్టడానికి చిన్న సెల్ఫ్ అయితే చేయించారండి. పూజారం కూడా పెద్దదిగా ఉంది. పూజారం దగ్గర ఇచ్చిన డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. ప్లస్ మనకి ఈ పూజారం దాటి కొంచెం ఫ్రంట్ కి వస్తే డైనింగ్ ఏరియా కిచెన్ అయితే ఇచ్చారు. టోటల్ ఈ ఏరియా అంతా కలిపి 8x17 అండి. డైనింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా ప్రాపర్ లైటింగ్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి ఈ ప్లేస్ లో ఈస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారండి. అలాగే ఈ కార్నర్ లో మనకి వాష్ బేసిన్ అయితే వస్తుంది. డైనింగ్ ఏరియా పెద్దదిగా ఇచ్చారు. అలాగే డిన్నర్ సెట్స్ పెట్టడానికి ఇక్కడ చిన్న సెల్ఫ్ అయితే చేయించారు. టోటల్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. అలాగే డైనింగ్ ఏరియా పక్కన ఇక్కడ ఓపెన్ కిచెన్ కింద తీసుకున్నారండి. మనకి ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి వాయిలో కిచెన్ అయితే వచ్చిందండి. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. కిచెన్ లో ఇచ్చిన డెక్లన్ షీట్స్ కూడా చాలా నీట్ గా అయితే కనిపిస్తుందండి. గ్లాస్ ఫినిష్ తో యూజ్ చేయడం వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చింది. టోటల్ ఇవన్నీ కూడా గ్లాస్ ప్రాపర్స్ కింద అయితే చేయించారు. డైలీ ఐటమ్స్ పెట్టడానికి అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన డెక్లన్ షీట్స్ కూడా చాలా గ్లాస్ ఫినిష్ తో ఉండడం చాలా ఈజీగా కూడా క్లీన్ చేయొచ్చు. అలా పైన అయితే అటకైతే ఇచ్చారండి. ఇందాక బాత్రూమ్ పైన చూపించాను కదా, ఇదంతా కూడా అటకైతే ఇచ్చారు. మనం ఏమైనా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి అయితే ఉపయోగపడుతుంది. టోటల్ ఇవన్నీ కూడా సెల్ఫ్స్ తో కవర్ చేశారండి. మనకు టోటల్ గా యూసే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. టోటల్ గా గ్లారెంటీ అయితే యూజ్ చేశారు. ఇక్కడ ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. అలాగే గ్రైండర్ మిక్సీ పెట్టడానికి అయితే ఇక్కడ ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ సింక్ అయితే వస్తుందండి. అలాగే మన ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. టోటల్ గా మనకి మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. వర్క్ దగ్గర రెగ్యులర్ రాజీ పడకుండా అయితే చేయించారండి. టోటల్ గా హ్యాండిల్స్ కాకుండా ప్రొఫైల్ ఛానల్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ మన కిచెన్ స్పేసెస్ కానీ మరీ టైట్ గా అయితే లేదండి. వీడియోలో మీకు టైట్ గా కనిపిస్తుంది కానీ ఈ ప్లేస్ లో తిరుగుతున్నప్పుడు అయితే మనకి సరిపోతుందండి. ఒక 2-3 అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్ నార్త్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయట సైడ్ అయితే 7 అడుగులు స్పేస్ అయితే ఇచ్చారు. అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి లోపల ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారు. మనకి బిల్డింగ్ వెస్ట్ వైప్స్ అంతా కూడా 20 అంగుళాలు అయితే ఉంటుందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టిన పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ అండ్ బోర్ పెట్టి అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం ఫైనల్ గా మాట్లాడుకుంటే పక్కనే కట్టించిన 4 సౌత్ ఫేసింగ్ 2 BHK హౌసెస్ సేల్ కి అయితే ఉన్నాయండి. సేమ్ టు సేమ్ 4 కూడా ఒకలాగా ఉంటుంది. ఎవరైనా కలిపి తీసుకుందాం వాళ్ళకైతే చాలా బాగుంటాయండి. ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే బయట మార్కెట్ లో ఎక్కువగానే చెప్తున్నారు. కానీ మనకు బిల్డర్ బాగా తెలుసున్న గురించి మన ఛానల్ తరపు నుంచి వస్తే 63 lakhs అయితే చెప్తున్నామండి. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. మళ్ళీ చెప్తున్నాం చూడండి, 63 లక్షలు అయితే చెప్తున్నామండి. ఫైనల్ అమౌంట్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. అలాగే ఇంటికి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ చేసి ఇస్తామండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామనే సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు ఇల్లు చూడడానికి వద్దా ఉంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే రండి. మేమే దగ్గరుండి మీకు ఇల్లు అయితే చూపిస్తాం. మీకు నచ్చితే మేమే మాట్లాడి మీకు ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో చూసారని డెఫినెట్లీ నచ్చి ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూసినా వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ అయితే రీసెంట్ గా 10K సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసిందండి. మీరు ఎలాగ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి.
ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయని ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి అయితే ఉంటానండి. వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.